వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు సంబంధించినంత వరకు వన్డే ఫ్యూచర్ ఏ రకంగా ఉంటుందనే అంశంపైన కొంత బీసీసీఐ దృష్టి సారించినట్టుగా మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఈ ఇద్దరు 2027కు సంబంధించి వరల్డ్ కప్ ఆడాలంటే మాత్రం కొన్ని పారామీటర్స్ని బీసీసీఐ నిర్ధారిస్తుంది. వాటిని పాటిస్తే మాత్రమే వీళ్ళు ఈ వరల్డ్ కప్లో ఆడే అవకాశం ఉంది. తాజాగా వన్డే క్యాప్టెన్షిప్కి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. అజిత్ అగర్కర్ ఎవరైతే చీఫ్ సెలెక్టర్ ఉన్నారో ఆయన ఇప్పటికే వన్డే ఫార్మాట్కి సంబంధించినంత వరకు రోహిత్ శర్మ కాకుండా గిల్కి బాధ్యతలు అప్పగిస్తే ఏ రకంగా ఉంటుందనే అంశంపైన కొంత చర్చ జరుగుతుంది. రోహిత్ శర్మ కూడా ప్రస్తుతం ఫిట్నెస్కి సంబంధించి వీటికి సంబంధించి అనేక రకాలైన ప్రచారాలు జరుగుతుంది. అయితే అతను బెంగళూరుకి వెళ్ళి ఏదైతే టెస్టులు నిర్వహించారో అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, ఫిట్నెస్ పూర్తిగా ఉంది రోహిత్ శర్మకు సంబంధించిన అనే అంశంపైన కూడా క్లారిటీ వచ్చింది. అయితే ఇద్దరు ప్లేయర్లకు సంబంధించి ఒకటి రోహిత్ శర్మకు సంబంధించి ఈ రకమైన సమస్య ఉంటే విరాట్ కోహ్లీ ప్రస్తుతం అందుబాటులో లేడు, భారతదేశంలో ఉండట్లేదు. చాలా రోజుల నుంచి అతను లండన్లో ఉంటున్నారు. లండన్లోనే ప్రాక్టీస్ కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. విరాట్ కోహ్లీకి సంబంధించి అజిత్ అగర్కర్ స్వయంగా విరాట్ కోహ్లీతో మాట్లాడారు. మీరు అందుబాటులో ఉంటారా? ఆస్ట్రేలియాకి సంబంధించి ఒక వన్డే సిరీస్ జరగబోతుంది. వచ్చే నెల 22 నుంచి ఆస్ట్రేలియాలో 3 వన్డే మ్యాచ్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లు వాళ్ళు ఆడాలనుకుంటే వాళ్ళ ఫిట్నెస్తో పాటు వాళ్ళ ఫామ్ ఏ రకంగా ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నంలో బీసీసీఐ ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇండియా ఏ టీంకి సంబంధించినంత వరకు వీళ్ళిద్దరిని ఆడమని చెప్పేసి బీసీసీఐ సూచించింది, విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మను. కానీ వీళ్ళిద్దరు కూడా ఇండియా ఏ టీంలో ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఒక డెడ్ లైన్ ఏదైతే ఉందంటే అది ఖచ్చితంగా వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే 3 వన్డే మ్యాచ్ల్లో వాళ్ళు కరెక్ట్గా ఆడి మంచి ఫామ్ ప్రదర్శిస్తేనే 2027కి సంబంధించి వరల్డ్ కప్కి సంబంధించి ఆలోచన చేసే అవకాశం ఉంది తప్ప వేరే ఆలోచన లేదని చెప్పేసి బీసీసీఐ వర్గాలు స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. రోహిత్ శర్మకు కూడా క్యాప్టెన్షిప్ ఉంటుందా లేదా వన్డేకి సంబంధించినంత వరకు పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిల్కి ఆ బాధ్యతలు అప్పగించాలనేది కొంత బీసీసీఐలో బలమైన వర్గం కోరుకుంటుంది. ఎందుకంటే చిన్న వయసు నుంచే బాధ్యతలు అప్పగించాలి. ఎందుకంటే టెస్ట్ బాధ్యతలు ఇప్పటికే గిల్కి అప్పగించారు. వన్డే కూడా అప్పగించడం ద్వారా లాంగ్ ఫార్మేట్కి సంబంధించినంత వరకు ఫ్యూచర్ బాగుంటుందనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఇప్పటికే టెస్ట్లకు T20లకు గుడ్ బై చెప్పారు. వన్డేలు మాత్రం ఆడతామని ప్రకటించారు. కానీ వాళ్ళ ఫాము వాళ్ళ ఫిట్నెస్లకు సంబంధించి బీసీసీఐ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. వీటిపైన క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం ఈ ఇద్దరికి కూడా ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్ చివరి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ప్రచారం జోరుగా సాగుతుంది.